ఆచార్య బ్రహ్మశ్రీ శలాక రఘునాథ శర్మ గారు భాగవత నవనీతం 49వ భాగం. పదకొండు 8:20 గ్రహణ స్నానం. శ్రీ శుకుడు తర్వాత వృత్తాంతాన్ని చెప్తుంది. రాజా, ఒకసారి సూర్యగ్రహణ సమయంలో బలరామకృష్ణులు పరివార సమేతై శమంతక పంచక క్షేత్రానికి బయలుదేరారు. నిజానికి వాళ్ళకి ఏ కర్మ అనుష్ఠానాలతో పని లేదు. అయినా లోకుల ప్రమాణ బుద్ధి కలిగించటానికి ఆ పుణ్యతీర్థంలో స్నానాలు చేశారు. ఉపవాసం వల్ల బ్రాహ్మణోత్తములకు షోడశ దానాలు చేశారు. గ్రహణ మోక్షణం అయిన తర్వాత మళ్ళీ స్నానాలు చేశారు. పుణ్యతీర్థంలో సజ్జనులతో కలిసి సరస సల్లాపాలు చేస్తూ పవిత్రంగా విడిది చేశారు. అవటం అక్కడికి తమ్ము చూడటానికి అనేక దేశాల నుండి వచ్చిన రాజులను, చుట్టాలను యోగ్యతానుగుణంగా పూజాదుకాలు చేశారు. అలా బంధుజనులంతా హాయిగా కలిసిమెలిసి ప్రవర్తిస్తూ మాధవుడు ఉంటూ ఉండగా ఉగ్రసేనుడు మొదలైన యాదవ శ్రేష్ఠులతో ఇలా అన్నారు. ఇక్కడ ఈ శ్రీకృష్ణ స్వామి పాద పద్మ సంపూజనం చేత మన చేష్టలు, మాటలు, మనస్సులు పావనత్వం పొందుతాయి. ఆయన కాలు మోపితే చాలు, అదంతా ముక్తికి కారణమవుతుంది. అటువంటి శ్రీకృష్ణ చంద్రుడు మన ముందు తిరుగుతున్నాడు. సనకుడు, సనందుడు మొదలైన మునివరేణ్యులంతా యోగ దృష్టిని ఉపయోగించి ఆత్మలలో అతన్ని దర్శించుకోవాలి ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటాం. అటువంటి మహాత్ముడు మనం చేసిన పుణ్యం ఎలాంటిదో మనలను దర్శన భాషణాదులతో అనుసరిస్తున్నా. ఆయన నిర్వాణమూర్తి. ఈ హరిని చూస్తే ఆయనతో మాట్లాడితే, ఆయనను తాకితే, ఆయన గురించి పాటలు పాడుకుంటూ కలిగే పుణ్యం లెక్క పెట్టలేదు. ఆ మహాపుణ్య యాదవులందరితో కూడా మేము అనుభవిస్తాం అంటూ ఇంకా అనేక రకాలుగా కొనియాడుతూ పరవశించిపోయారు. మెల్లగా కుంతి మహాదేవి సోదరుడు వసుదేవుని దగ్గరకు వచ్చి ఇలా అన్నది. అన్నా, నీ మేనల్లుళ్ళు అడవుల్లో కష్టాలు పడుతున్నారు. వాత్సల్యంతో వాళ్ళని మీరే ఆదుకో అంటూ కన్నీళ్లు పెట్టి వసుదేవుడు హృదయం అదవదలైపోయి, అమ్మా దుఃఖం, విధి విధానానికి తిరుగులేదు కదా. సర్వులము సర్వాన్ని తన చెప్పుతో తిప్పుకొనే ఈశ్వరుడి మాయ విచిత్రమైన వెనక నుండి సూత్రధారుడు ఆడిస్తూ ఉంటే కదలాడే కీలు బొమ్మల్లాంటి వాడు జీవు. నీకు తెలియందేముందమ్మా, కసాయి కంసుడి వలన మేమెన్ని పాటలు పడ్డాము ఎరగవ. ఘన కృపానిధి అయిన హరి మా కడుపున అవతరించి మమ్మల్ని కాపాడారు, అలాగే మిమ్మల్ని కూడా కాపాడుతారు అని చెల్లెలని ఓరడించి, అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా నంద యశోద గోప బృందంతో పాటు కృష్ణ వాసుదేవ సందర్శనానికి వచ్చి అక్కడ ఉన్న వాళ్ళంతా ఆలింగనాదులతో సంభాషించుకుంటూ మెల్లమెల్లగా గోపాల సుందరులంతా అక్కడికి చేరారు. ఆ మేలు కలయి వర్ణింప అలవి కాని ఒక ఆనంద సాగి కృష్ణ వాసుదేవుడి తత్వబోధ, కృష్ణ దర్శన స్పర్శన ఆలాపాదికం చేత, కృష్ణ దర్శన స్పర్శన ఆలాపాదికం చేత అక్కడి చేరిన వాళ్ళందరికీ పరమానంద అనుభూతి కలుగుతుంది. అలా ఆనంద సాంద్ర స్థితిలో ఓలలాడుతున్న వాడిలో
అతడు పరిగ్రహించిన కాంతలు ఉన్నారు. వాళ్ళంతా ఎంతో కాలానికి తమ ప్రాణనాథుని చూస్తున్నారు. రెప్పపాటు కూడా సహించలేకపోతున్నారు. బ్రహ్మ అనుభూతి కలిగిన యోగుల్లాగా ఉన్నారు. స్వామికి వాళ్ళ ఆనందం పెంపొందించాలనే భావన కలిగి కొంచెం చాటుకు తీసుకుపోయి వాళ్ళందరినీ ఏకకాలం అనేక రూపాలు ధరించి కౌగలించు వాళ్ళ ఎడతెరగని భక్తి స్వరూపం కలవారిగా గమనించి వాళ్ళతో ఇలా, సుందరీమణులారా, నా బలవంతుడైన పగవారి పరిమార్చి రావలసి వచ్చిన కారణంగా ఆలస్యమై మీరు నా మీద అలక పూనకండి. ఇదంతా విధి విలాసం. నా మీద చెరగని భక్తి ఉంటే అది మోక్షదాయకం. జపం, తపం, వ్రతాలు, దాన, సత్కార్యాలు మొదలైనవన్నీ మోక్షానికి దారి చూపేవే కాదు, మోక్షప్రదాయకాలు. బ్రహ్మ, శివ, సనకుడు మొదలైన మహాత్ముల కూడా ఉదయంలో కుదురుకొనని భక్తి మీ ఎడదలలో సుస్థిరంగా. దీనివల్ల మీరు ఎన్నటికీ పునర్జన్మం మీకు రాదు. అంటే మళ్ళా పుట్టడం ఉండదు. మీకొక తత్వస్వరూపాన్ని బోధిస్తా, జాగ్రత్తగా విని ఆచరి మీ హృదయంలో నిరంతరం నిలుపుకోండి. దానివల్ల పరమ ప్రయోజనం పొందరు. అఖిల భూతముల అనయంబు ఆది మధ్యాంతరాంతర బహిర్వ్యాప్తినై ఘటపటాదిక భూత కార్యంబుల ప్రధాన కారణములై తనరున గగన అనిల ఆనల గగనానిలానల అలకక్షోణుల భూత పంచకం వైక్య తలవయుగా లోకంబులన్ పంచీకరణ వ్యవస్థల చేత అట్టి భూతముల రీతి గగనమున భూతత కార్య కారణములు తగి ఆధారహేతు భూతంబనైన నా పరమన్యం యొక్క ఎన్నంగు లేదు. పరము అన్యము ఒక్కడు ఎన్నంగా లేదు. విమలవతులార మాటలు వేయునే. ప్రపంచంలో ఏర్పడి ఉన్న భూతరాశులన్నిటికీ ఆది మధ్య అంతం లోపల వెలుపల అనే స్థితులు ఉంటాయి. అంటే అవన్నీ పరమాత్మ నిత్యాలు కావనే కదా తెలియవచ్చే విషయం. కొడుక కుండ, వస్త్రం మొదలైన పదార్థాలు చూడండి. అవి ఎవరో నిర్మిస్తే ఏర్పడి, అంటే ఎలా ఒక రూపాన్ని పొందాయి అలాగే ఆ రూపాన్ని కోల్పోతాయి. అంతేకాదు వాటికి ప్రధాన కారణాలు నింగి, గాలి, నిప్పు, నీరు, నేల, పంచభూతం. అవన్నీ కలగా పులగం కాగా సృష్టిలో అనేక స్థావర జంగమ స్వరూపాలు ఏర్పడతాయి. పంచీకరణమనే ఒక వ్యవహారం చేత ప్రపంచమనేది ఏర్పడు. దానితో ఆకాశం మొదలైన భూతాల కారణంగా కదలే స్వభావం కలవి, కదలనివి అయిన జంగమాలు, స్థావరాలు అనే పదార్థాలు ఏర్పడు. రేఖామాత్రంగా పంచీకరణం ఏమిటో ఇప్పుడు మీకు చెప్తా. పంచభూతాలు అయి ఆకాశం, వాయువు, అగ్ని, నీరు, భూమి. అది ఒకదాంతో తక్కిన 4 సమపాళ్లతో కలుసు. ఆకాశం 50%తో, వాయు, అగ్ని, జలం, భూమి అనే 1/8 + 1/8 + 1/8 + 1 అన్న పద్ధతిలో కలిస్తే ఒక ద్రవ్యం, పదార్థం దాన్ని ఆకాశ సంబంధమైన పంచీకరణ. అలాగే వాయు 1/2, ఆకాశం 1/8, అగ్ని 1/8, భూమి, జలం 1/8, భూమి 1/8 కలిస్తే అది వాయు పంచీకరణము. అదేవిధంగా మిగతావి అగ్ని కూడా, జలం అంతా భూపంచకం. అనేక లక్షల జీవరాశులు
ఏర్పడుతూ ఉంటాయి. ఏర్పరిచే వాడికి కారణాలని, ఏర్పరిచితే వాటిని కార్యాలని. ఏర్పరిచే వాటిని కారణాలు, ఏర్పడే వాటిని కార్యాలు. అయితే ఈ అన్నిటికీ ఆధారమైన తత్వం ఒకటి ఉండాలి. ఆ ప్రధాన ఆధారం 5 భూతాలకు నేనే కనుక నాకంటే మించింది, నాకు కారణమైంది ఏది అనేటువంటిది లేదు. మీ బుద్ధులు మాలిన్యం అంటకుండా దర్శింపగలిగితే ఈ విషయం మీకు విస్పష్టంగా తెలుసు. సృష్టిలో 4 విధాలై జీవరాశులు ఉన్నాయి. వాటిని గమనించి కొన్ని తల్లి గర్భం నుండి మావి అనే పదార్థంతో కలిసి పుట్టడం చూస్తాం. వాటిని జరాయుజాలని. మనుషులు 4 కాళ్ళ పశువులు ఈ విభాగానికి చెందారు. కొన్ని మొదటగా గుడ్డుగా తల్లి కడుపు నుండి బయటకు వచ్చి బతకటం అనే ప్రక్రియ ద్వారా మరొక రూపాన్ని పొందుతాయి. వాటిని అండజములు, అండాల నుండి గుడ్డు నుంచి పక్షులు ఈ జాతికి. కొన్ని పురుగులు, క్రిములు, మలినమైన పదార్థాలు పుట్టు. వాటిని స్వేదజాలను. విత్తనం భూమిలో నాటితే అది నేలను చీల్చుకొని వెలుపలికి వచ్చి మొక్కగా, మానుగా అయి పళ్ళు మొదలైన వాటిని తక్కిన జీవరాశికి ఆహారంగా ఇస్తుంది. మ్రానుగా అయ్యి అలాంటి వాటిని ఉద్బీజాలు చీల్చుకొని పుట్టి అని ఒక్కొక్కటి 21 వేరుగా ఉంటాయని ప్రాచీన తత్వజ్ఞులు చెప్పారు. పరిశోధించి లోకానికి చెప్పారు. దాన్నే 84 లక్షల జీవరాశి అని. అన్నిటికీ ప్రధాన కారణం ఎవరు లేదు కనుక ఈ విధంగా కృష్ణ పరమాత్మ గోపికలు సృష్టి రహస్యాన్ని విశదం చేశారు. అందరూ ఆ మాటలతో తెలివి తెచ్చుకొని దేహాల మీద అభిమానాన్ని వదని భగవంతుడిలో చేరారు. కొంచెం పాటి అహంకారం ఏదైనా మిగిలి ఉంటే అది నీ పాద పద్మాలను, మా హృదయ సీమలను నిలిపితే అది కూడా హార్దిక పూర్వంగా హరించిపోతుందని విన్నవించుకొని పరమాత్మ వారి విషయంలో కరుణించి వారి కోరికలని నెరవేరు. పరమాత్మ పాండవు. ఆ తర్వాత కృష్ణదేవుడు కుంతి కొడుకైన ధర్మజుని కలిశారు. వయస్సులో తనకంటే పెద్దవాడు కనుక ఆయన పాదాలకు సాష్టాంగ ప్రణామం చేసి చేయవలసిన ఉపచారాలని ప్రేమాదరాలతో చేశారు. మెల్లగా మహానుభావ, నువ్వు తమ్ముడు ధర్మం పట్ల అనురాగంతో మెరుగుతున్నారు కదా అన్నాడు. అప్పుడు యుధిష్ఠిరుడు ప్రేమ నిండారి హృదయంతో కృష్ణస్వామికి ఇలా బదులు చెప్పి, కృష్ణ, నీ పాద పద్మాల మీద ఎడతగని విశ్వాసం కలవాడు పరమానందంతో బతుకులు వెల్లడిస్తూ ఉంటారు కదా. అంతేకాక సుమహిత స్వప్న సుషుప్తి జాగరములు 3 అవస్థలు బాసి వాడి మిగిలి వెలి నుండు లోనుండు విశ్వమై యుందు విశ్వంబు నీయందు వెలుగుచుండు. భవదీయ మహిమతే పాటులు భువనంబులు దయించునొక వేళ గుడిగి మడుగు సంచితాఖండిత జ్ఞానివై ఎప్పు అవిహితమయోగ మహామాయాత్మ తన దురిత దూరు నిత్యముక్తుల చంద అలవియై పెంపు దీపింతు అంబుజాక్ష ఘన కృపాకర నిఖిల వికార దూర నీకు మృక్యద సర్వలోకైక నాథ పద్మనయన ఘన కృపాకర ఎన్ని వికారాలు లేనివాడవ స్వచ్ఛమైన మూర్తివి కదా. సర్వలోకాలు ఒక్కడవే నాథుడివై ప్రకాశించే మహాత్మా. లోకంలో జీవులంతా మెలకువ కళ గాఢ నిద్ర
అనే 3 అవస్థలు వాళ్ళకుంటూ నీకు అవి ఏ కోశాన లేవు. నువ్వు విశ్వానికంతటికీ లోపల ఉంటావు, బయట కూడా. విశ్వమంతా నీ లోపల ప్రకాశం. నీ అంత నువ్వు నీ మహిమతో ఈ భువనాలన్నిటినీ రూపొందిస్తూ ఉంటావు. కొంతకాలం భద్రంగా వెలుపల ఉంచి మళ్ళా నీలోకి లాక్కుంటూ పోతావు. నీకు చెందిన జ్ఞానం ఖండాలుగా ఉండదు. ఏకస్వరూపంతో అలరారుతూ వెలుగుతుంది. యోగ సంబంధమైన మాయతో ఒక ఆటలాగా ఈ సృష్టి అంతా తిప్పుతావు. నీ మహిమ పాప పంకిలం కాని మహాపుణ్యులకు నిత్యముక్తులైన సనత్కుమారాది జ్ఞాన సంపన్నులకు మాత్రమే అందుతుంది. అలాంటి పరమాత్మవైన నీకు మొక్కుతున్నా అని యుధిష్ఠిరు ఆత్మతత్వాన్ని పరమాత్మకు విన్నవించుకోగా అక్కడ చేరిన చుట్టాలు చెరులు అంతా పరమానంద భరితులు. లక్షణ ద్రౌపది అటు మగవాళ్ళంతా కూడి బ్రహ్మతత్వాన్ని తెలుసుకుంటూ మురిసిపోతూ ఉంటే ఒక పక్కన రుక్మిణి మొదలై అష్టమహిషులు ద్రౌపది కలిసి కబుర్లు చెప్పుకోసాయి. ద్రౌపది, రుక్మిణి, సత్యభామ మొదలైన వాళ్ళ సరసల్లాపాలు చేస్తూ దేవదేవుడితో మీ కళ్యాణాలు ఎలా జరిగాయో వినాలనుందమ్మా, చెప్పండి. పరీక్షిత్ మహారాజా, ఆ విశేషాలన్నింటినీ ఇంతకు ముందే నీకు వర్ణించి ఉన్నాను కదా. వాళ్ళంతా ద్రౌపదికి ఆ విషయాలే చెప్పుకుంటూ ఆనంద సాగర విహారం చేశారు. కానీ మద్ర రాజపుత్రిక లక్షణం పెళ్లి కబుర్లు నీకు వివరంగా చెప్పాల కనుక అవి ఇప్పుడు లక్షణ ద్రౌపది సంవాద రూపం చెబుతాది. లక్షణ కృష్ణస్వామితో తన కళ్యాణం అయిన విషయాన్ని ద్రౌపదితో ఇలా వివరించి, వదిన, సంగీత విద్యలో ఆరితే జనులను ఆనంద సాగరం ముంచెత్తే నారదులవ నాకు వీణానాదంతో మేళవించి గోవింద కథామృతాన్ని అందించారు. అది మొదలుగా నా మనస్సంతా తన్మయత్వంతో పరవశించి నా మీద అమితమైన వాత్సల్యం కల మా నాయన గారికి ఈ సంగతి తెలిసి కృష్ణుణ్ణి అల్లుడిగా చేసుకోవటానికి ఆయన ఒక మంచి ఉపాయం ఆలోచించి మత్స్యయంత్రంపై భాగంగా తిరుగుతూ ఉంటుంది. ఆ నీటిలో మత్స్యయంత్రం ఛాయ ప్రతిపరూపలు కనపడుతూ ఉంటుంది. దాని దగ్గర ఒక గొప్ప విల్లు, కొన్ని బాణాలు ఉంటాయి. సాధారణ జనం దాన్ని మోయలేరు. అలాంటి ధనుస్సు బాణాలు ఆ కొలను దగ్గర ఉంచి గంధం, పూలు, అక్షతలు మొదలైన వాటి పూజించి ఒక ప్రకటన అంతా వినేట్లు చేశారు. ఆ వింటిని ఎక్కుపెట్టి ఆ బాణాన్ని సంధించి నీటిలో నీడను చూసి పైన ఉన్న మత్స్యాన్ని కొట్టిన మగవాడి మా అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తాను అని ప్రకటన. ఆ ప్రకటన తెలుసుకున్న చాలా దేశాల నుండి రాకుమారుడు మంది మార్బలం మద్ర దేశానికి వచ్చి నా తండ్రి వాళ్ళందరినీ గౌరవ ఆదరాలతో గౌరవించి వింటిని, బాణాలు, యంత్రాన్ని ప్రయత్నించండి అన్న. కొందరు ఆ వింటిని చేత్తో ఎత్తలేక తిరిగి వెళ్ళిపోయారు. కొందరు ఎత్తగలిగారు కానీ అది ఎక్కువ పెట్టలేక, కొందరు ఎక్కువ పెట్టగలిగిన యంత్రాన్ని కొట్టలేక సరిగెలపడి అలా వచ్చిన వాళ్ళంతా మొగాలు వాల్చుకొని చీచి ఇక్కడకు రావటమే తప్పు అని అనుకుంటూ వెళ్ళిపోయి భీముడు, కర్ణుడు కూడా ప్రయత్నించారు. కానీ ఒక్క క్షణమైన ఆగకుండా తిరుగుతున్న మత్స్యయంత్రాన్ని కొట్టలేక వెనక్కి వెళ్ళిపోయి, అమ్మా ద్రౌపదమ్మ, నీ ఆయన అర్జునుల వారు కూడా ప్రయత్నించారు. కానీ ఎంచేతనో ఆయన కూడా కొట్టలేక వదిలి. అప్పుడు నా గుండె గుడిలో
భద్రంగా కూర్చున్న నల్లనయ్య రావడం, విల్లు పట్టుకోవడం, ఎక్కువ పెట్టడం, బాణం సంధించడం, మీనాన్ని కొట్టడం అన్నీ చెక్క జరిగి దేవతలంతా స్వామివారి మీద పూలవాన కురిపి ఆనందంతో ఉక్కిరి బిక్కిరవుతున్న నేను మెల్లమెల్లగా అడుగులు వేసుకుంటూ మంజీరనాద మధురంగా వినవస్తూ ఉండ ఆ రంగస్థలం చేరుకొని పరిమళ భరితం కళ్ళకు ఆనందకరం స్పర్శతో దేహంలోని ప్రతి అణువు పులకరిస్తున్నటువంటి ఆ భజంత్రీల నాద మాధుర్యం అందరినీ అలంకరించి స్వామి ప్రేమాదరాలతో నన్ను రథం ఎక్కించుకొని పోతున్నాడు. అశక్త దుర్జనులైన రాజులంతా మూకలు కట్టి కృష్ణుణ్ణి అడ్డగించటానికి ప్రయత్నించారు. కానీ స్వామి పాంచజన్యం పెద్దగా మోగిస్తూ వాళ్ళందరినీ చీల్చిచ్చారు. చాలామందికి ప్రాణాలు గాల్లో ఎగిరిపోయి చావగా మిగిలిన పెనుగాలికి ఎగిరిపోయిన ఎండు టాకుల్లాగా ఎగిరిపోయి గోవర్ధనగిరి ఎత్తిన గోపసుందర్ నన్ను నవ్వు మొగంతో తన పురికి తీసుకుపోయి పాణిగ్రహణం చేసుకో మా నాయన బంధుమిత్ర సపరివారంగా ద్వారకకు వచ్చి మా ఇద్దరికి కళ్యాణం చేసి గొప్ప కానుకలు సమర్పించి సంతోషంతో తన దేశం చేరుకున్నాం అని సలక్షణంగా తన కళ్యాణ లక్షణ తంత్రాన్ని ద్రౌపదికి వివరించి అక్కడ ఉన్న వాళ్ళంతా అది విని పరమానందం పొందారు. ఆ తర్వాత వసుదేవుడు కృష్ణుణ్ణి ప్రార్థించాట. ఏం ప్రార్థించాడో తర్వాత తెలుసుకో.